హ్మ్. ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ ఒక పల్లిలో వేరే అన్న దగ్గర అయితే ఒక 2 ఆవులున్నాయి. ఒక ఆవు, ఒక దూడ. ఈ అన్నకైతే అడుగుదాం ఏ విధంగా ఖర్చెంతొచ్చింది? ప్రెజెంట్ కొన్నారా? ఎంత పడిందని అడుగుదాం. ఇక్కడైతే అన్నోళ్ళ దగ్గర అయితే ఒక ఆవు అయితుంది. అన్న మీ పేరేనా? రమణ. రమణ. అమ్మాయికి కొంచెం ముందర పెట్టుకొని ఇట్లా పెట్టుకో. రమణ. రమణ. ఓకేనా. మీ ఊరు పేరునా? బ్రాహ్మణుడిపల్లి. బ్రాహ్మణపల్లి. ఎక్కడ సీటీఎం రోడ్‌లో కదా? ఈటింగ్ లేదు. ప్రెజెంట్ ఈ ఆవు మీదేనా అన్న? మాదే. అన్న ఎంత పడిందన్న ఆవు ఇది? ఇది 30,000 పడింది. చిన్న దూడ బ్రో. చిన్న దూడ. అప్పుడు కొనుక్కొచ్చుకున్నారు దూడ. దూడ కొనుక్కొచ్చి ఇప్పుడు ఆవు మళ్ళా దూడినింది. మూడో ఈత ఇది. మూడో ఈత. ఓకే. ఓకే. ఎన్ని లీటర్లు ఇస్తదన్న పాలిది? అన్న ఇది 7-10 వరకు ఇస్తుంది. 7-10 లీటర్లు ఇస్తుంది. రోజు పూట మీద. పూట మీద. రోజు మీద ఎన్ని లీటర్లు వస్తాయన్న పాలు? బస్ మీద 15, 16. 15, 15, 16. ఆవుకు దూడకు పోయి. దూడకు మా ఇంటి వాడికి. ఇంటి వాడికి పోయి 15, 16 లీటర్లు వస్తాయి రోజు మీద. ఇవి డైరీకి వేస్తారా? లేకుంటే ఎట్లనా? ఎవరికైనా ఇచ్చేస్తారా? డైరీకి వేస్తారా? లీటర్ ఎంత పోతుంది ఆ పాలు? ఈ ఆవు అయితే ఇది కొంచెం క్రాసింగ్ కదా. ఓకే. 35-42 వరకు పడుతుంది. 30-42 వరకు. అది ఎట్లా ఫ్యాట్ హెచ్ఎన్ఎఫ్ కదా? ఫ్లాట్ వేసినప్పుడు బాగా రావాలి. బాగా వస్తే అది వస్తది. ఇది ఫస్ట్ ఈతకి ఎన్ని లీటర్లు ఇచ్చింది ఆ పాలు? ఫస్ట్ ఈత అయితే 6 ఇచ్చింది. 6 ఇచ్చిందా? రెండో మూడో ఈతకు 7, 8, 9 వరకు ఇస్తుంది. అట్లా పెరుగుతా వస్తుంది. ఇప్పుడు మూడో ఈత ఇది. ఇప్పుడు కొంచెం 15 లీటర్లు మిగులుతున్నాయి పోయి. మొత్తాన్ని చూసుకుంటే మొత్తం మీద మీరు ఏమి తీసుకోకపోయినా కూడా ఎంత వరకు వస్తాయి? ఒక 20 పైన వస్తాయా పాలు? 20 వస్తాయా? ఇప్పుడు మీరు దూడకు తాపకుండా మీరు ఇంట్లో వాడకుండా అయితే 20 వరకు వస్తున్నాయి. దూడకైతే 18 వరకు వస్తాయి. 18 వరకు. 18 ఎండాకాలం కదా. ఎండాకాలం. దీనికి ఏం గడ్డి వేస్తారన్న? మొక్కజొన్న కర్రలు, వరిగడ్డి అంటే వేసేది. అదే వరిగడ్డి, మొక్కజొన్న కర్రలు అదే. ఇది కొనుక్కుంటారా వరిగడ్డి? లేదా మనకేందో పక్కన ఉంటాయి. ఓకే. మీ పొలం ఉంది. ఆ పొలంలో పడినది అదే తీసుకొచ్చి ఎండుగడ్డి వేసుకొని మీరు దాన్ని రొటేషన్ చేసుకుంటూ వస్తారు. ఇది ఆడదూడ పుట్టిందా మీకు? ఆడదూడ. ఫస్ట్ 2 కూడా అట్లే పుట్టినాయా? లేకుంటే మగదూడ పుట్టినాయా? 2 మగ పుట్టినాయి. ఇప్పుడు మంచి వేసింటే 310 సూదులు. ఓకే. 310 సూదులు వేసింటే మామూలు అట్లా దూడ పుట్టింది. ఓకే. ఓకే. ఇప్పుడు బాగుందా దూడ అది? దూడ మంచి దూడ. మంచి దూడ బాగా పడింది. కలర్ కూడా చూసుకుంటే. అది వయసు ఎంత ఉండే అన్న దానికి ఇప్పుడు? దానికి ఇప్పుడు 6 నెలలేనా? 6 నెలలు. అది సూలు కడతారు అంటారు. అది ఎన్ని సంవత్సరాలు పడతది కట్టేదానికి? పుట్టినప్పటి నుంచా? బాగా మేపితే 18 నెలలు. బాగా మేపలు. 1.5 సంవత్సరం ఇట్లా అట్లా సూదికి వచ్చాది. మళ్ళీ వేసిన తర్వాత ఒక 9 నెలలు. 9 నెలలు. మొత్తం కదా. 3 నెలలు కన్ఫర్మ్ కదా. మళ్ళా అంతలైనా కూడా మనకి 2.5 సంవత్సరం పడుతుంది. 18 నెలలు దూడ. అది మీదేనా? అది మీదే. దానికి 18 నెలలు. 18 మంత్స్ చూడండి. ఇప్పుడు 2 నెలలు అయితే సూది వేయించా. కట్టిందా ఇప్పుడు అది? కట్టింది. మీకు ఎట్లా తెలుస్తుంది? ఏ టైంలో తెలుస్తుంది అది? అది అప్పుడు మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. మళ్ళీ అప్పటి నుంచి డేట్ లెక్కేసుకుంటారా మీరు? వాళ్ళే ఆర్డర్లే మనకి స్లిప్ ఇస్తారు. ఈ డేట్ లో వస్తుంది అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు ఒక ఐడియా మీద. వాళ్ళు షూ చేపించాక మన ఫోన్ నెంబర్ తీసుకొని ఆన్లైన్ లో పెట్టి ఆర్డర్లో మళ్ళా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళు రాసుకుంటారు. మనకి స్లిప్ ఇస్తారు. ఓకే. ఓకే. అప్పుడు మీకు ఒక డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. చెకప్ చేపించుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి చెకప్ చేపించుకుంటూ ఉంటారు? లేదు 3 నెలలు అంతే. మళ్ళీ ఏం లేదు. డైరెక్ట్ ఇనేకి వస్తుంది. ఇనేన తర్వాత మీకు ఈజీగా అయితే మీరే చేసుకునేస్తారు కదా ఇనేది కూడా ఇక్కడే. అది ఒకవేళ ఏదైనా కొంచెం కష్టం అయితే డాక్టర్ వచ్చేసి చూసుకుంటారు. ఓకే. ఓకే. అది ఎన్నో అవుతాయి ఇప్పుడు ప్రెసెంట్? ఫస్ట్ ఇస్తే అది తొలిసూరి 18 నెలలు. అది ఎంత పడిందా మీకు? దానికి పుట్టినదా? అది ఇంటికాడ పుట్టేది వేరే ఆవు. అమ్మేసినారు. ఓకే. ఓకే. వేరే ఆవుకు మీకు దగ్గర దూడ పుట్టింది. దూడని అట్లే పెట్టుకున్నారు. అవును అమ్మేసినారు. అది ఎన్నో అయితే అప్పుడు మీకు అప్పుడు ఇది? ఓకే. ఓకే. అది అమ్మలు అమ్మేసినారు. సంతకి వేసినారా? ఇక్కడ పల్లెల్లోనే అమ్మేసినారు. పల్లెల్లోనే. మీరు ఎక్కడైనా ఆవులు తెస్తే ఎట్లా పల్లెలకు పోయి తెస్తారా? లేకంటే సంతకులకు పోయి తెచ్చుకుంటారా? చాలా మంది సంతలు పోయి తెచ్చుకుంటుంటారు. అట్లా మోసపోతుంటారు. చెప్పలేము. సంతలకు పోతే మనకి డూప్ చేస్తారు. చాలా వరకు చెప్పలేము. మళ్ళీ మనం కొన్ని వాళ్ళు కనిపిరు. వాళ్ళ కమిషన్ కోసం కనిపించేస్తారు. ఏడేళ్ళిపోతారు. అవును. అది నిజమే. ఆ దూడ ఉంది. అది మీదేనా? అది వేరే వాళ్ళది. ఇక్కడ ఈ పల్లిలో గొర్రెలు, పొట్టేళ్ళు ఇట్లా ఏమైనా ఉంటాయా? ఆవులు అంతా ఉన్నాయి. ఓకే. ఓకే. ఆవులు అయితే మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి అయితే పెట్టుకున్నారు. ఓకే. ఓకే. ప్రస్తుతానికి ఇంటికి అయితే ఒక ఆవు పెట్టుకుంటారు. ఇంటి వాడికి మనకి ఎట్లా మజ్జిగ పాలు కావాలి కదా. ప్రతి ఇంటికి కూడా మినిమం ఒక ఆవు పెట్టుకుంటారు కదా పల్లెల్లో. ఇప్పుడు అదే నాది అవే లేకపోతే ఇప్పుడు బతికేది లేదు. ఇప్పుడు మనం పనికి పోయిపోయినా కూడా మీకు ఇది ఖర్చులకి డబ్బు నెల ఖర్చులు ఎంత వస్తుంది నెల అంతా పోయేసరికి?
నెల పాలను బట్టి రేట్‌ని బట్టి. ఒక 15,000, 10,000 ఏమన్నా మిగులుతదా? నెలంతానా? నెలంతా పాలు 10, 15, 12 మిగులుతాది. మిగులుతది. ఒక్కోసారి ఒక్కో రేట్ ఉన్నప్పుడు. రేట్ లేనప్పుడు ఎంత లేదన్నా 10,000 అన్నా మిగులుతాది. రేటంటే ఇప్పుడు పాల రేట్ పెంచుతానే ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం పెరిగింది రేట్ గూడా. 40 వరకు పోతాంది ఎక్కడ చూసినా. మంచి హెచ్ఎఫ్‌వి జెర్సీ అవైతే 45 కూడా పడుతున్నాయి. 45 పడతాండే. అవును. నేను చూసినా ఈ మధ్య కాలంలో. మంచి పాలు గూడా ఫ్యాట్ కంటెంట్ పెరుగుతాంది. ఇంక రాను రాను ఇంక అది గూడా మామూలు బెనిఫిటే. హెచ్ఎఫ్ అయితే రావు. హెచ్ఎఫ్ కొంచెం తక్కువ. జెర్సీ కొంచెం ఎక్కువ ఫ్యాట్ జెర్సీ కంటెంట్. ఫ్లాట్ ఏస్తుంటే బాగొస్తాయి ఆ! కాబట్టి రేట్ ఎక్కువ పడతాయి. అప్పుడు రేట్ గూడా తక్కువ పాలిచ్చేదవి. తక్కువ పాలువి రేట్ ఎక్కువ పడతాయి. ఆ! ఎక్కువ పాలువి రేట్ తక్కువ పడతాయి. తక్కువ పడతాయి. అదే కరెక్టే. దీనికి ఫ్యాట్ రావడానికి ఏమన్నా గడ్డి ఏమన్నా బూస ఏమన్నా ఫీడ్ బూజ ఏమన్నా యేసుకుంటారా మీరు? ఆ? ఈ పాలు మంచిగా వచ్చేదానికి ఏమన్నా గడ్డి బూస ఏమన్నా యేసుకుంటారా? బుస ఫీడ్ ఫీడ్ ఏమన్నా యేస్తారా? మొక్కజొన్న ఫీడ్ అట్లాంటివే. ఆ! అవి ఎలా హుహు. వస్తాయినా? అంటే కొందరు యేస్తారు. బీరు బూస అవంటే తాపుతారు. బీర్ బోస్ సాలు చెడిపోతాయినా? అవునా? మీరెంత వరకి ఇట్లాంటివేమి యేసినలేదా? మేము బీర్ బోస్ ఏమేమినాం వేస్తాం హ్మ్. మొక్కజొన్న కల్లా వరిగడ్డి హ్మ్. ఫీడ్ వేస్తాం. అది యేసుకొని యానం మన్నాక ఒడ్లు ఆడేస్తే తౌడేస్తాం అంతే. తవుడు అంతే. అన్నీ వేసుకుంటా అంటే మన హ్మ్. దానికే సరిపోతుంది మాకేం రాదు. అది కరెక్టే. మనకి నేచురల్‌గా ఏదైతే వస్తుందో అది యేసుకుంటారు. కొన్ని యేయాల్సిన అవసరం ఏం కొని లేదు. వేసి అంత ఆ! పెట్టుకోము మేము. అంతేలే. ఈ పేడ ఉంది గదా! ఈ పేడ గూడా మీకు యూజే గదా? అంగేత్తాం నడిచే మొక్కజొన్న కర్రలకు పొలానికి వేస్తాం. పొలానికేసుకుంటారు. నెలకంతా ఒక లోడ్ వస్తదా ఏమన్నా? ఒకటి 2 కేజీ ఏడొస్తాయినా? ఆ! చానా ఉంటే ఒక లోడొస్తాయి. ఓకే. ఓకే. ఒక అర్ధ లోడ్ ఏమన్నా వస్తదా? ఆ! నెల అంతా నెల అంతా రావు. ఓ 2, 3 నెలలకు లోడ్ పడుతుంది. లోడ్ పడతది. అది ఒక ఆవు, 2 ఆవులు కాబట్టి మనం హ్మ్. ఎక్కువ బయట పట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఎక్కువ ఓహ్! ఉండదు. ఆహా! ఒకే తాను కట్టేస్తే మనకి ఒకే తాను పట్టేస్తే మిగులుతది. పడతది. మనం హ్మ్. అక్కడ బయట పొలాలకల్లా వెళ్ళిపోయి ఎండాకాలం కాబట్టి పెట్టుకుంటాం అంతే. ఆహా! లేకపోతే ఎవరు చేయరు. ఆ! అదే నీడగంత 7, 8 గంటలు అక్కడ కట్టేసి వచ్చేస్తాం. ఓకే. ఓకేనా. ఓకేనా. థాంక్స్‌నా. ఓకేనా. అంతేలే. ఆవు బావుంది. దూడ బావుంది. అందుకని చెప్పి వీడియో తీసినాను. తెలిసినోళ్ళు ఇక్కడుంటే. సూపర్ బావుంది ఆవైతే. ఇవి పాలు రేట్ ఎక్కువ పడతాయి. బావుంది చూసేదానికి ఈనుగులు గూడా. పెడతారా ఇవి? అవునవును.